వెల్ సో ఎస్విసి నిజంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ బ్యానర్ నుంచి ఏ చిత్రం వచ్చినా కూడా ఒక మంచి చిత్రంగా మిగులుతుందండి. సో ఆడియన్స్కి పైసా వసూలు సినిమాగా నిలుస్తుంది అనమాట. మనసుకి హత్తుకునే చిత్రాలని ఎన్నో ఈ బ్యానర్లో అందించారు. అండ్ ఎస్విసి అంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్తో పాటు ఎస్ అంటే సక్సెస్, వి అంటే విక్టరీ, సి అంటే సెలబ్రేషన్స్ అనుకుంటాను నేను. సో ఎప్పుడు అద్భుతమైన చిత్రాలని అందించారు ఈ బ్యానర్. సో సో ఇప్పుడు మరి మన ఎస్విసి అధినేతలు మన దిల్ రాజు గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను ప్రొడ్యూసర్. అలాగే మన శిరీష్ గారిని కూడా వేదిక మీదకి స్వాగతిస్తున్నాను. ఓకే, సో యా ముందుగా దిల్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం. ప్రతి ప్రెస్ మీట్లో మాట్లాడేది సినిమా రిలీజ్ వరకు, మా సినిమా అలా ఉంటుంది, మా సినిమా ఇలా రెడీ అయింది, మా సినిమాకి ఇలా కష్టపడ్డాము. అనిల్ దాదాపు 8 నిమిషాలు ఒక సినిమా గురించి, జర్నీ గురించి చెప్పాడు. ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి రిలీజ్ ముందు ఉండే ఫీలింగ్, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక మదర్కి ప్రెగ్నెన్సీతో ఉండి డెలివరీ అయ్యేటప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ అయితే ఉంటాయో, ఒక సినిమా రిలీజ్ అప్పుడు మా అందరిలో ఉండే ఫీలింగ్స్, అంటే ఆ టెన్షన్ ఉంటుంది. ఇందాక నేను వచ్చేటప్పుడు అమ్మ ఇంకా 36 అవర్స్ మా సినిమా మీ ముందుకు వస్తుంది, మీరు ఎలాంటి రిజల్ట్ ఇస్తారని, ఇలా అంటే అవర్స్ కూడా కౌంట్ నడుస్తాయి. సో అనిల్ అంతా డీటెయిల్గా చెప్పేశాడు సినిమా గురించి. సో మై ఆల్ టెక్నీషియన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఒక సినిమా రెడీ కావడానికి 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళ అందరి ఇన్వాల్వ్మెంట్, ఏ స్టేజ్లో ఆ స్టేజ్లో సినిమా గురించి వాళ్ళు మాకు ఇలా వస్తుంది, అలా వస్తుంది, ఈ సీన్ బాగా వచ్చింది అని ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ షేర్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి మా అందరి టెక్నీషియన్స్కి, మా అందరి ఆర్టిస్టులకి, అండ్ మా సీనియర్ హీరో, సీనియర్ అంటే నాకు కోపం వస్తుంది, ఎందుకంటే నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నాను. అంటే ఎంత నవ్వించేవాడో నాకు తెలుసు. శిరీష్ నేను అలా వినండి, శిరీష్ నేను శ్రీనివాస థియేటర్ నారాయణగూడలో నాకు పెళ్ళాం కావాలి ఆ సినిమాకు మేము ఇద్దరం కలిసి వెళ్ళాము. అంటే మా చిన్నప్పటి నుంచి మీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూస్తూ పెరిగి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా ఇలా మీతో పని చేయించుకునే అదృష్టం మాకు కలిగింది. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ ఆర్పి గారు అండ్ వెంకటేష్ గారు. సో వెంకటేష్ గారు నేను ఎప్పుడూ చెప్తాను, కలియుగ పాండవుల సినిమా అప్పుడు నాకు తెలియకుండా నేను అభిమాని అయ్యాను. ఆ సినిమాకు 1 వీక్ ముందు థియేటర్స్ బుక్ చేసుకొని 1987 సుదర్శన్ 35లో వెళ్ళి ఒక అభిమానిగా సినిమా చూసి అదృష్టం కొద్ది ప్రొడ్యూసర్ అవ్వడం. సో తర్వాత వెంకటేష్ గారితో ఇలా మా బ్యానర్లో 2వ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. ఒక అభిమాని నుంచి ఒక ఇలా మీతో అనవసరంగా ఆర్పి గారు, రామానాయుడు గారి బిరుదు కూడా నాకు ఎవ్రీ ప్రెస్ మీట్లో ఇస్తున్నాడు. ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, అంత పెద్ద మనిషితో మమ్మల్ని పోలుస్తున్నందుకు. అండ్ వరుణ్, ఇక వరుణ్ అంటే బ్రదర్, ఏమి ఉండదు. ఎప్పుడన్నా వరుణ్ అనిల్ వస్తున్నాడు కథ చెప్తాడంటే కథ వినేస్తాడు ఫోన్ చేసి. అంటే ఫిదా అప్పుడు కూడా సేమ్, ఈ సినిమా కూడా సేమ్. అనిల్ వెళ్ళి కథ చెప్పగానే ఫోన్ చేసి, సార్ చాలా బాగుంది సార్ నేను చేస్తున్నాను అంటే, వెంకటేష్ గారి పాత్ర ఏంటి, నా పాత్ర ఏంటి, ఏం ఆలోచన లేవు, కథ విని ఫోన్ చేసేసాడు. తెలంగాణ స్లాంగ్ నాకు నచ్చింది సార్, నేను ఎంటర్టైన్మెంట్ సినిమాలో నేను చేస్తున్నాను సార్ అంటే, ఎలాంటి ఈగోస్ లేకుండా. మాకు తెలుసు ఒక సినిమా మేడ్ అయ్యేటప్పుడు ఎంతమందితోని ఎన్ని ఫేస్ చేయాల్సి వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, సాల్వ్ చేసుకుంటూ సినిమాని ఫినిష్ చేయాలి. కానీ వెంకటేష్ గారు, వరుణ్ గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్ సన్స్. సో ప్రొడ్యూసర్స్కి ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ సినిమాని కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ తమన్నా చెప్తూనే ఉంది ఎవ్రీ ప్రెస్ మీట్లో, మా సంస్థలో తనకు ఒక సినిమా చేయాలనే కోరిక ఇలా ఒక మంచి సినిమాతో తీరినందుకు. అండ్ మెహరిన్ రాజాతి గ్రేడ్లో చేసింది, సేమ్ మళ్ళీ ఈ సినిమాలో చేసింది. అండ్ సో మెనీ ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా అనిల్, మళ్ళీ ఎక్కడికి తిరిగినా సూత్రధారి అనిలే. సో మొన్న ట్రైలర్ లాంచ్లో చెప్పినట్టు, సో ఒక మ్యాజిక్ ఉంది అనిల్ దగ్గర, నాకు తెలియదు అది. నేను సాధారణంగా ఒక కథని ఫుల్ స్క్రిప్ట్ నాకు చెప్తే కానీ నేను ఒప్పుకోను, కానీ అనిల్ ఏదో మాయ చేస్తాడు, వస్తాడు సార్ సీన్లు చెప్తాడు, నవ్వుతాను, నవ్వి అరే బాగుంది గో హెడ్ అంటాను, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ ఇంకొక రోజు వస్తాడు, వచ్చి ఇంకేదో సీన్లు చెప్తాడు. శిరీష్ నన్ను అడిగాడు, అసలు నువ్వు సెకండ్ హాఫ్ మొత్తం వినకుండా షూటింగ్ పంపిస్తున్నావు ఏంటి అని.
నాకు అర్థం కావట్లేదు. బట్ అనిల్ ఒక మ్యాజిక్. ఆ మ్యాజిక్ ఏంటంటే ఆ సినిమా చూసినప్పుడే అర్థమవుద్ది. సో ఆ నమ్మకం నాకు. సో ఇది 3వ సినిమా ఇలా కంప్లీట్ చేయడం అంటే ఆ నమ్మకంతోనే. బట్ ఫైనల్గా ఎక్కడన్నా నేను ఏది చెప్పినా ఎడిటింగ్ రూమ్ దగ్గర కానీ ఏదైనా కానీ నోట్ చేసుకుంటాడు, తను తీసుకోవాలనుకునే తీసుకుంటాడు, మళ్ళీ ఫోన్ చేసి సార్ ఈ 2 తీసుకున్నాను సార్, ఆ 3వది చెప్పారు చూడు, మాయ చేసేస్తాడు అక్కడ కూడా. అంటే ఎలా అంటే ట్రైలర్తో సహా. సో ఫైనల్గా నేను అనిల్ చెప్పేది కన్విన్స్ అవుతాను. కన్విన్స్ కాకుండా నేను ఏది ఒప్పుకోను ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి. మేబీ ఆ మ్యాజికే అనిల్. సో టీజర్ రిలీజ్ అయినా, సాంగ్స్ రిలీజ్ అయినా, ట్రైలర్ రిలీజ్ అయినా ఇవాళ ప్రతి ఒక్కరు F2 గురించి మాట్లాడుతున్నారంటే సో మీడియా మిత్రుడు అందరూ సార్ సంక్రాంతికి మీరు కొట్టేస్తున్నారు సార్ అంటే టీజర్లోనే వాళ్ళకి అర్థమైపోతుంది సినిమాకి వెళ్ళాలి మనం చూడాలి అని. డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుతున్నారు సార్ టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి, ఫ్యామిలీస్ 8 టికెట్లు 10 టికెట్లు అడుగుతున్నారు. అంటే ఆడియన్స్ అంత అడ్వాన్స్గా ఉన్నారు. ఫైనల్గా మేము ఏం చేసినా మీ దగ్గరికి వెళ్ళి రావాల్సిన తీర్పే. సో మా సినిమా కోసం మీరు అందరు వెయిట్ చేస్తున్నారు. అనిల్ ఇందాక చెప్పాడు కదా దానికి F2 మెడిసిన్, సో SVC మెడిసిన్ అని కూడా పెట్టేశాడు. నో డౌట్ ఈ సినిమాని మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, అదొకటే చెప్పగలుగుతాం. లాజిక్లు అదేలా ఉంది ఇదిలా ఉంది మాకేం తెలియదు. 2 గంటల 26 నిమిషాలు మా సినిమా లెంత్లో మినిమం ఒక 2 గంటల్లో నవ్వుకొని మీరు బయటకు వస్తారు, అది మట్టు గ్యారంటీ ఇస్తాం. పండగకి వెళ్ళి పండగ చేసుకొని రండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.